శ్రీ గురుభ్యో నమ. మాతాపితృభ్యో నమ. గురవే సర్వలోకానాం విషయే భవరోగిణాం హృదయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమ. నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. శ్రీ గురుభ్యో నమ. ఫిబ్రవరి మాసంలో ఫిబ్రవరి 16వ తారీఖు నుంచి మాసాంతం వరకు ఉన్న గ్రహస్థితి ఆధారంగా మేషరాశి నుంచి మీనరాశి వరకు సంబంధించినటువంటి పక్ష ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా గ్రహస్థితులు ఏ రకంగా గ్రహగతులు ఉన్నాయో చూద్దాం. ఇక్కడ పరిశీలించుకుంటే రవి బుధులు ఇద్దరూ కూడా మరి కుంభరాశిలోనే శనితో కలిపి సంచారం చూస్తున్నాం. మీనరాశి యందు మరి శుక్ర రాహువుల యొక్క సంచారం చూస్తున్నాం. అదే సందర్భంలో వృషభ రాశిలో దేవగురువు అయినటువంటి బృహస్పతి యొక్క సంచారం చూస్తున్నాం. ఇక మిథున రాశి యందు కుజుని యొక్క సంచారం, కన్యారాశి యందు కేతు యొక్క సంచారం. ఈ యొక్క సంచార రీత్యా మేషరాశి నుంచి మీనరాశి వరకు మరి మేషాది ద్వాదశ రాశుల వారందరికీ కూడా పక్ష ఫలితాలు ఏ రకంగా ఉంటాయి, వాటికి సంబంధించి ఒకవేళ ఇబ్బందికరమైన స్థితిలో ఉంటే ఆ రాశికి సంబంధించినటువంటి ఏం చేస్తే ఇబ్బందిలోంచి బయటకు వస్తారు పరిహారం కూడా తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి సంబంధించిన పక్ష ఫలితాలు తెలుసుకునే ముందు గ్రహగతులు ఏ రకంగా ఉన్నాయో చూద్దాం. వృశ్చిక రాశి వారికి సంబంధించి పరిశీలిస్తే కనుక వీరికి ప్రధానంగా ఈ గ్రహస్థితుల్లో 4వ రవి బుధ శని యొక్క సంచారం, పంచమంలో వచ్చేటప్పటికి శుక్ర రాహువుల యొక్క సంచారం, అదే సమయంలో సప్తమ గురువు యొక్క సంచారం, అష్టమంలో కుజుని యొక్క సంచారం, మరి ఏకాదశంలో కేతు యొక్క సంచారం. ఈ రకంగా ఉన్న గ్రహస్థితి ఆధారంగా వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమి శని జరుగుతున్నా కూడా శుక్ర గురువుల బలం బాగుంది కాబట్టి గోచార రీత్యా చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా అంటే ఇవాళ జరగాల్సిన పని రేపు వాటికి వాయిదా పడినా పని అయితే ఆగదు, జరిగిపోతుంది. ఆ రకంగా తీసుకుంటే కనుక వృశ్చిక రాశి వారికి అన్ని రకాల బలంగా ఉందనే చెప్పాలి. ప్రధానంగా విద్యార్థులు చదువులో మరి మేధస్సులో ఉత్తీర్ణతా శాతంలో కూడా పెంచుకోగలుగుతారు. అదే సందర్భంలో ప్రవేశ పరీక్షల్లో ముందు వరుసలో ఉంటారు. ధారణా శక్తి, వాక్పటిమ చాలా బాగుంటాయి. దేశీయాన ప్రయత్నాలు కూడా వీరికి అనుకూలిస్తాయి. ఇక ఉద్యోగస్తులకైనా వ్యాపారస్తులకైనా చూసుకుంటే కనుక ఉద్యోగస్తులకి మరి నూతన ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది, లేదా ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది, లేదా ఉద్యోగాన్ని క్రమబద్ధీకరించే అవకాశం కూడా ఉంది. అంటే కాంట్రాక్ట్లో ఉన్నటువంటి వాళ్ళకి స్థిరమైనటువంటి ఉద్యోగం వస్తుంది, నూతన ఉద్యోగానికి చేసే ప్రయత్నం ఫలిస్తుంది, లేదా పదోన్నతికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అంటే ప్రతి రంగంలో ఉండేటువంటి వాడు ఆ రంగంలో పై స్థాయికి వెళ్ళేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇక ఇతరత్రా కొంత ఒత్తిడి ఉంటుంది, పని ఒత్తిడి ఉంటుంది. పని ఒత్తిడి ఉన్నా కూడా దాన్ని తట్టుకుని అయితే ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఖచ్చితంగా కనబడుతుంది. ఇక్కడ వృశ్చిక రాశి వారికి సంబంధించి తీస్తే కనుక వ్యాపారస్తులకి మరి ఉద్యోగస్తులకి అందరికీ కూడా అన్ని రకాల బాగుంటుందని చెప్పుకున్నాం. ఇక ప్రధానంగా వచ్చేటప్పటికి నిర్మాణ రంగం లేదా రియల్ ఎస్టేట్ అని చెప్తూ ఉంటాం. ఈ రంగంలో ఉండేటువంటి వారికి కొంత ఒత్తిడి అయితే కనపడుతుంది. అంటే ఈ నిర్మాణ రంగంలో, వ్యవసాయ రంగంలో ఆధారపడినటువంటి వాళ్ళకి లేదా చేతి వృత్తి పనుల మీద ఆధారపడేటువంటి వారికి కొంత ఒత్తిడి ఉంది. ఏ రకంగా ఒత్తిడి అంటే డబ్బు వస్తుంది, మరలా వచ్చింది వీరి దగ్గర లేకపోయినా కూడా వచ్చింది ఎవరికో ఇవ్వటానికి, అంటే బాకీ తీర్చడానికి, రుణభారాన్ని తగ్గించుకోవడానికి ఉపయోగపడి ఆ రకంగా వీళ్ళ చేతిలో డబ్బు ఉన్నది కానీ ఒత్తిడిని తట్టుకుంటూ ఉంటారు. అంటే నిరంతరం కూడా రూపాయి రాకపోక అంటాం, ఆ రకమైనటువంటి ఒత్తిడి కొంత కనపడుతుంది. అందుకని వృశ్చిక రాశిలో ఉండేటువంటి వారు ప్రధానంగా వచ్చేటప్పటికి కుజునికి ప్రీతిగా వచ్చేటప్పటికి కందిపప్పు ఒక 2 కేజీలు మంగళవారం నాడు దానం ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. అలా చేయడం ద్వారా ఈ ఒత్తిడిని కూడా జయిస్తారు. అంటే రుణభారం తగ్గటమే కాకుండా ధనం కూడా నిల్వ ఉంటుంది. ధనం నిల్వ ఉన్నప్పుడు మాత్రం మీకు దాని మీద పూర్తి స్థాయిలో మీ మీద మీకు ధైర్యం అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఆ రకంగా ప్రయత్నం చేయండి. ఇందులో వృశ్చిక రాశిలో పరిశీలిస్తే కనుక వృత్తి, వ్యవసాయం, నిర్మాణ రంగం, కళారంగం ఇలా మరి అన్ని రంగాల్లో కూడా ఉండేటువంటి వాళ్ళకి మంచి పురోగతి కనపడుతుంది. నిర్మాణ రంగంలో ఉండేటువంటి వారికి కొంత మరి ఆదాయంలో క్షీణత కనపడించినా, లాభంలో తగ్గినా కూడా ముందడుగైతే పడుతుంది కానీ మరీ ప్రోత్సాహం ఎక్కువ లభిస్తుందని చెప్పలేం, కానీ కొంత పర్వాలేదు అనిపించేట్టుగా ఉంటుంది. ఏది ఏమైనా కూడా వృశ్చిక రాశిలో ఉండేటువంటి వారికి సంబంధించి
దాదాపుగా 70-80% బాగుందనే చెప్తాం. మరి ఇంత బాగున్నా కూడా నాకేమాత్రం కలిసి రావట్లేదు గురువుగారు అని మీకు ఎవరికైనా అనిపిస్తే, లేదా మీ యొక్క వ్యక్తిగత జాతకానికై నన్ను సంప్రదించండి, తెలియపరుస్తాను. శుభం. స్వస్తి.